కామః సకోప అనృత లోభ తృష్ణః. ఇక్కడ కామః ఏమండి, ఈయన ఒక యయాతి రాజు. విన్నారు ఎప్పుడన్నా మీరు? యయాతి రాజు ఆయన భోగాలు బాగా అనుభవించాలని అనుకున్నాడు. యయాతి చక్రవర్తి, ఆయన సూర్యవంశపు చక్రవర్తి. సరే, ఆయన ఏంటంటే జీవితం అంతా దాదాపు అయిపోవచ్చింది, కానీ ఆయనకు తృప్తి కలగలేదు. తృప్తి కలగకపోతే అప్పుడు ఏం చేశారంటే, నాకు ఇంకా అనుభవించాలని ఉంది అని వాళ్ళ గురువును పోయి అడిగాడు. ఎట్లా స్వామి, నేను ఇంకా నాకు కోరికలు అనుభవించాలనేటువంటిది ఇంకా తీరలేదు, ఎట్లాగా, నాకు ఇంకొక ఈ శరీరం ఇట్లా కంటిన్యూ కావాలి నాకు అందనంటే, అయ్యా అది చేయడం కుదరదు, అది చేయడం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నేను ఏం వరం కావాలని కోరుకో అంటే, నేను ఇట్లా అనుభవించాలి, నా శరీరం ఇట్లాగే ఉండాలని అంటే, అది కుదరదయా, అది కుదరదు అందంటే, మరి ఎలాగా దీనికి పరిష్కారం? సరే, పరిష్కారం ఒకటి చెప్తా. నీ శరీరాన్ని వేరే వాళ్ళు తీసుకుని వేరే శరీరాన్ని నీకు ఇవ్వగలిగితే దాన్ని రీప్లేస్ చేస్తాం అన్నాడు. సరే అని చెప్పి ఏం చేశారు, అందరు దండలు వేయించినారు. ఎవరు వస్తాడు? ముసలి శరీరాన్ని తీసుకుని కొత్త శరీరాన్ని, యవ్వన శరీరాన్ని ఎవరిని ఇస్తాడా? ఎవడు ఇవ్వలేదు. సరే, వాళ్ళందరూ అయిపోయింది. కొడుకులను పిలిచినాడు. 4 కొడుకులు, 3 కొడుకులు అంగీకరించాల. చివరి కొడుకు ఏమన్నాడంటే, పితృరుణం తీర్చుకుంటా, నేను నా శరీరం నీకు ఇచ్చేదానికి సిద్ధం నేను అని అంటాడు. సరే, ఇంకా చిన్న కొడుకు పెళ్ళి కాల, ఆ వయసు వచ్చేసింది, ట్రాన్స్ప్లాంట్ చేసేసాడు. ఎవరు? బ్రహ్మదేవుడు చేసేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన పాటికి ఇంకేం మళ్ళీ అనుభవించాడు. కొత్త యువక శరీరం వచ్చింది, బ్రహ్మాండంగా అనుభవించడం ప్రారంభించినాడు. అనుభవించి మళ్ళా ఇదేమైపోయింది, మళ్ళా ఇది ముసిలిది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఏమనిపించింది, ఇప్పుడు మళ్ళా శరీరం కావాలంటే ఒకవేళ బ్రహ్మదేవుణ్ణి అడగచ్చు. అడిగితే ఆయన మళ్ళీ ఏమంటాడు, నీకు వేరే వాళ్ళు ఏమన్నా ఇస్తారు. ఎవడిస్తాడు? వీడు కొడుకు కాబట్టి వీడేదో, వాడు కూడా దయతలిసి ఏదో ఇచ్చినాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇంకెవడు ఇస్తాడు? ఎవడు ఏడు అని చెప్పి అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటి ఆ స్టేట్మెంట్ అంటే, కామః కామోపభోగేన న శామ్యతి. కామం అనేటువంటిది దానిని అనుభవిస్తూ నజాతు కామః కామోపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్ధమేన భూయ ఏవ అభివర్ధతే. కామమును అనుభవించి దీనిని నేను తృప్తిపరిచి ఇంకెక్కడి నుంచి నేను బయటపడిపోతాను అని ఎవడైనా అనుకుంటే నేను రెండు శరీరాలతో ఒకేసారి అనుభవించిన, అయినా నాకు ఇప్పుడు ఎట్లుంది, ఇంకా నాకు ఏమనే మాత్రం కొద్దిగా కూడా తగ్గల, పైగా అభివృద్ధి చెందింది. ఇంకా ఎట్లంటే, నువ్వు కామాన్ని అనుభవిస్తూ కామాన్ని విడిచిపెట్టాలని అనుకుంటే ఎట్లుంటుందంటే, దానికి ఒక ఉదాహరణ, హవిష కృష్ణవర్ధమేన. హవిష నెయ్యి తీసుకొని బాగా యజ్ఞగుండం మండుతూ ఉంటే యజ్ఞగుండాన్ని ఆర్పేసేదానికి నెయ్యిని పోసినాడు. నెయ్యిని పోస్తే అగ్నిగుండం ఆరిపోతుందా? ఇంకా బ్రహ్మాండంగా ప్రజ్వరిల్లుతుంది. ప్రజ్వరిల్లుతుంది.
కాబట్టి కామమును అనుభవిస్తూ ఈ కామమును ఉపశమనం చేస్తాము అని ఎవడైనా అనుకుంటే అది దానంత అవివేకం ఇంకొకటి లేదు. సరేనా? సరే, సరే, మిమ్మల్ని మీ అంతట మీరే ఒకటి ప్రశ్నించుకోండి. వయస్సు 60, 70, 80 అయ్యింది కదా, నా మనస్సులో కామ వికారాలు కలుగుతున్నాయా లేదా? అర్థమవుతుందండి? కలగలేదు. ఓకే, ఎందుకు కలగలేదు? రెండు పాయింట్లు. ఎందుకు కలగలేదు? అవకాశం లేక కలగలేదా, లేక శరీర దృఢత్వము లేక కలగలేదా? ఇవి రెండింటికి సమాధానం ఏమొచ్చినా తప్పే. రెండింటికి సమాధానం ఏమొచ్చినా తప్పే. ఎందుకంటే వయస్సు శరీర దృఢత్వం లేకుండా అనుభవించలేకపోతున్నాననేటువంటిది అదేంటి? శరీర దృఢత్వం లేదు కాబట్టి నువ్వు అనుభవించట్లేదు. శరీర దృఢత్వం ఉంటే అనుభవిస్తావు. అంటే ఇప్పుడు నీకు శరీరం దృఢంగా లేదు కాబట్టి శరీరము దృఢముగా ఉండేదానికి ఇప్పుడు నువ్వు ప్లాన్ చేసినావు. అంటే వాసన ఉందిగా, వాసన పోయిందా? ఓకే, అదొకటి. అది తప్పైందా? సరే, రెండవది అవకాశం లేక అంటే అవకాశం ఉంటే, కాబట్టి రెండు తప్పే. మరి లేకుండా పోయింది. ఎట్లా పోయింది? జ్ఞానము చేత కామం అనేటువంటిది అది అవసరము లేదు అని దాన్ని విడిచిపెట్టినామా? చూడండి ఎట్లా ఉంటుందో. అర్థమవుతుందా ఏమన్నా? కాబట్టి కామం అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే మొదటి శత్రువు కామం. మరి దాన్ని ఎలా అధిగమించాలి? 3వ అధ్యాయంలో భగవంతుణ్ణి అర్జునుడు అడిగాడు. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. నువ్వు చెప్తున్నావా? చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు ఈ క్షణమే నేను అన్ని విడిచిపెట్టేయాలన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉందండి. అయినా నాకు మళ్ళా ఏమనిపిస్తుంది అంటే వెంటనే నేను ఇట్లాగే ఉండిపోదామని అనిపిస్తుంది. ఇక్కడి నుంచి కాలు బయట పెట్టిన తర్వాత వెంటనే నాకు మళ్ళా వచ్చేస్తుంది మనసులోకి. అది ఎవరో ప్రేరేపించినట్లుగా చేస్తున్నారు. ఎవరు? నేను చేసే ప్రతి పనికి కారణము నేను ఇక్కడేమో బాగా నిర్మలంగా, న్యాయంగా, ధర్మంగా, శాస్త్ర ప్రకారమే ఉండిపోవాలి, సహజంగా ఉండిపోవాలి, నేను ఆత్మస్వరూపం అనేట్లుగా ఉండిపోతాను నేను. కానీ మళ్ళీ బయట పోయిన తర్వాత అది ఎవడు చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ ఆటోమేటిక్గా మనసులోకి వచ్చేస్తూ ఉంది. మనస్సు క్రమంగా వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అని అడిగితే, నాయనా నువ్వు చెప్పిన దాంట్లో ఏమీ తప్పు లేదు. దానికి కారణం ఏం తెలుసా? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. అదేమిటది? కామ ఏష, దాని పేరే కామము. దానికి సహకారి క్రోధము. అని చెప్పాడు. దీనిని ఇది ఇక్కడ చెప్పేదానికి బృహదారణ్యకోపనిషత్తులో కామము అనేటువంటిది ఒక్కటే వస్తుంది. ఏషణాత్రయము అని 3 ఉన్నాయి. ఏషణాత్రయం అనేటువంటిది ఏమి? ధారేషణ, ధనేషణ, లోకేషణ. ధారేషణ ఉంటే, ధార అంటే భార్య ఉందనంటే పుత్రుడు ఉంటాడు, భార్య ఉందంటే పుత్రుడు ఉంటాడు. భార్య ఎందుకు?
భోగాలు అనుభవించేదానికి. భోగాలు అనుభవిస్తే పుత్రుడు వచ్చినాడు, అవన్నీ ఉంటాయి. సరే, ఎక్కడ అనుభవించాలా? లోకంలో అనుభవించాలా, కాబట్టి లోకేషణ. లోకంలో అనుభవించాలంటే ఏం కావాలా? ధనం కావాలా. ఈ మూడేనా? ధారేషణ, లోకేషణ, ధనేషణ. ఈ మూడే ఏషణాత్రయములు. ఈ మూడే. ఈ మూడు ఎందుకు వచ్చినాయి? ఈ మూడు ఎందుకు అనిపించింది? కోరిక చేత అనిపించింది. కోరిక, అది కామం. చూడండి ఎట్లా ఉందో. అంటే కామము నుంచి ఇవి మూడు వచ్చినాయి. దానినే ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు ఇక్కడ కామ ఏష, క్రోధ ఏష రెండింటిని తీసుకొచ్చాడు. వాటన్నింటి యొక్క సారాంశం అన్నింటిని తీసుకొచ్చి కామ, క్రోధ. కామ, నీ మనస్సులో కోరిక ఉంది. నీ మనస్సులో ఉండే కోరికను నువ్వు ఎలాగోలాగా తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఇది అది అని చెప్పట్లేదు. చివరికి స్వీట్ తినేదని అనుకోండి, స్వీట్ తినే దాంట్లో తీసుకుంటే కూడా నువ్వు తింటూ ఉంటే, ఏమిరా ఎందుకని అట్లా స్వీట్లు తింటావు, నీకు షుగర్ వచ్చిపోతావరా అని ఎవరైనా అన్నా అనుకో, పెద్దవాళ్ళు అంటారని అనుకో, అప్పుడు వాళ్ళ మీద ఏమంటావు? నేను తింటా, నీకేమి వచ్చిందా లేదా? కోపం వచ్చేసి. అంటే నువ్వు చేసే పనికి అడ్డు ఎవరు తగులుతుంటే దానిపైన కోపం. ఇవి రెండు నిన్ను నీ జీవితంలో ఏం చేస్తున్నాయి? కామయేష, క్రోధయేష. ఇవి రెండు మహాశన, మహాపాప్మ. మహాశన, అసనం అంటే తినుట. దీన్ని తిని నువ్వు ఎంత తిన్నా నిండదు. ఎంత తిన్నా నిండదు. మళ్ళీ ఎటువంటివి? మహాపాప్మ అంటే నిన్ను పాపము కలిగించేటువంటివి. పాపం అంటే ఏంటి? ఏది పాపం? బయట చేసే పాపం పెద్ద పాపమేం కాదు. నిన్ను నీ స్థితిలో నుంచి దూరం చేసేది పాపం. చూడండి, బయట పాపం చేసినామనుకో అది పెద్ద ఇదేం కాదు, దానికి ప్రాయశ్చిత్తం మీద ఒకటి చేసుకుంటే అది పోతుంది. కానీ ఇదేమవుతుంది? వచ్చి నీ మనస్సులో తిష్ట వేసుకొని కూర్చొని తల్లకేమన్నా దూరుతుందా? మాకు ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, ఈ తల్లన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి నాకు ఒక 10 మంది ఉంటే చాలండి. 10 మంది కన్నా నాకు ఎదురుగా 10 మంది కంటే కూడా ఏదో కొంతమంది కూడా చాలు. కూర్చుండే వాళ్ళు ఇప్పుడున్నారు కదా, ఇంతమంది కూడా చాలు. నాకు కూర్చొని బ్రహ్మాండంగా నన్ను దానికి సంబంధించిన ప్రశ్నలు కన్నా వేస్తూ వస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. బ్రహ్మాండంగా ఎట్లుంటుంది తెలిసిన అసలుకి అస్సలు టైం అనేది తెలియకుండా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ కాలం గడపవచ్చు. అది మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అది భగవంతుడు చెప్పిండేది. అంతేగాని రామ రామ సీత రామ ఇది కాదు. సర్లే, దొంగలు అంటది అంతా. కాబట్టి కామయేష, క్రోధయేష దాన్ని చెప్పాడు. అవి రెండు చాలా శత్రువులు. అవి నింపడానికి వీలు కానటువంటివి. దాన్నే 2వ అధ్యాయంలో మొదలుపెట్టి ఏం చేశాడంటే, నేను ఈరోజు మొదలుపెట్టాను కాబట్టి దీన్ని ఏమగారు చెప్పేమంటారా? చెప్పామంటే ఇంకొక 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. సరే, ఇప్పుడు ఏంటంటే 2వ అధ్యాయంలో దీన్నే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని అంతటికి మూలం ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః. వీడు విషయాల్లోకి పోయి విషయాలను బాగుందే, ఏముంది, భలే ఉందే, పడిపోయినాడా? ఏడబడినాడు? విషయం వచ్చి మనసులో పడితే ఇంకేముంది? అయిపోయా. వీడికి ఇంక పడాల్సిన బీజం పడిపోయింది. వీడికి ఏడుంటాడు?
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు, దానిపైన సంఘం ఏర్పడింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, దానిపైన సంఘం ఏర్పడింది. సంగాత్ సంజాయతే కామః, అది పొందాలనే భావన ఏర్పడింది. కామాత్ క్రోధోభిజాయతే, క్రోధం అది నెరవేరలేదు కాబట్టి క్రోధం వచ్చింది. క్రోధాత్ భవతి సమ్మోహః, క్రోధము కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది? సమ్మోహం, ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది లేకుండా దానిపైకి వెళ్ళిపోతాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి నాశనం అయిపోయిందా? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేటువంటిది పోయింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నాశనమైనడా? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 7 వచ్చినాయా? ఇవి 7 అధోలోకాలు. ఏడుండా ఇప్పుడు అధోలోకాలు? ఈడే ఉండా 7 లోకాలు, పాతాళ లోకాలు. ఈ 7 లోకాలు ఈయన్నే ఎందో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలని ఏంటో ఆ పేర్లు పెడతారు. ఇది నైనా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు అంటే ఇవి. ఇది చెప్పరంటే ఇది చెప్పడు. పాతాళ లోకంలో ఆయన ఎవరు తొక్కేసినాడు బలి చక్రవర్తి ఆడుండాడు, ఈ కథలు చెప్తారు కావాలంటే. ఏమన్నాలండి? సరే, ఇదంతా అయింది. ఇదైన తర్వాత 2వ అధ్యాయంలో మొదట్లో చెప్పాడు, దాన్నే 3వ అధ్యాయంలో కొద్దిగా చెప్పాడు. ఇవన్నీ చెప్పుకొని 15వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పేశాడు. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి భగవద్గీత ఫైనల్ అవుతుంది. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రయత పురుషోత్తమ యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతే మాం సర్వభావేన భారత. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపిచ, క్షరపురుషుడు అక్షర పురుషుడు 2 ఉన్నాయి. క్షరపురుషుణ్ణి అక్షర పురుషుణ్ణి రెండింటిని తెలుసుకొని, ఇవి 2 నేను కాదని చెప్పి తెలుసుకొని వాటిని విడిచిపెట్టి దానికంటే అతీతమైనది ఏది ఉందో దాన్ని తెలుసుకున్నాడు, వాడు పురుషోత్తముడు అని అక్కడ చెప్పేశాడు. అటుకు అయ్యింది. మళ్ళీ ఇంకా భగవద్గీత మళ్ళీ కంటిన్యూ చేశాడు 16వ అధ్యాయం. ఎందుకంటే ఇలా తెలుసుకున్నవాడు కూడా ఏమంటే తత్వ విచారణలో మీరందరూ ఆత్మస్వరూపులని తెలుసా తెలియదా? ఇప్పుడు మీకు తెలుసు కదా. మరి తత్వం తెలిసిందా లేదా? తెలిసింది కదా. మరి తెలిస్తే మళ్ళీ విచారణ ఎందుకు? స్థిరం అవ్వట్లేదు అంటే అర్థం ఏమిటి? బయట వేరే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మనం ఏ విషయాలు పట్టుకోవాలి, ఏ విషయాలు పట్టుకోకూడదు, ఏ విషయాలు పట్టుకోవాలి, ఏ విషయాలు పట్టుకోకూడదు అనే నిర్ణయం మనం తీసుకోవాలి. అని నిర్ణయం తీసుకొని వాటి ప్రకారం ముందుకెళ్ళాలి. దానికి దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవ అసుర, దైవీ సంపద ఏమిటి, ఆసురీ సంపద ఏమిటి? ఆసురీ సంపదను పట్టుకున్నావంటే నువ్వు ఆసురీ సంపద పెరిగిపోతుంది. దైవీ సంపదను పట్టుకుంటే మనస్సులో అవేం చేస్తుందంటే దైవీ సంపద నీ మనస్సును శుద్ధం చేసేటువంటిది. నీ మనస్సును శుద్ధం చేసేటువంటిది ఏది ఉందో అది దైవీ సంపద. నీ మనస్సులో అది కూడా వచ్చి మళ్ళీ వేసి కూర్చుని అనుకో, అది కూడా ఏమిటి? అది కూడా ఆసురీ సంపద కిందనే లెక్క. నీ మనసు శుద్ధంగా ఉండాలి, ఎప్పుడు క్లీన్గా ఉండగలగాల. ఎప్పుడు క్లీన్గా ఉండగలిగేటువంటి మార్గం వైపు నీకు తీసుకెళ్తుందే అది దైవీ సంపద. ఇప్పుడు నువ్వు విచారణ చేస్తున్నావు, విచారణ చేస్తే ఈ విచారణ ఏం చేస్తుంది? ఓహో, నేను ఆత్మస్వరూపము, నేను ఆత్మస్వరూపంగా ఉండాలా, నా ఆత్మస్వరూపానికి అడ్డంకి వచ్చేటివి అనేది తెలియజేస్తుందిగా. ఇది దైవీ సంపద. అలా కాకుండా ఇంక నువ్వు వేరే దాన్ని దేన్ని పట్టుకొని ఏదో చింతన చేస్తున్నావు అని అనుకోండి, దానిపైన డిస్కషన్ చేస్తున్నావు, ఏం ప్రయోజనం దాని నుంచి? అదేం చేస్తుంది? నిన్ను లోకంలో ఎలా బ్రతకాలా, ఏ విధంగా బ్రతకాలా, ఎంత బాగుండాలా ఇట్లా చేస్తుంది. కాబట్టి అదేం చేస్తుంది? అది నిన్ను పతనం చేస్తుంది. కాబట్టి అది ఆసురీ సంపద. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మాసుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అన్నాడు. అంటే ఎవడైతే ఆ మార్గంలో ఉన్నాడో వాడిప్పుడు నువ్వు ఇప్పుడు దైవీ మార్గంలోనే ఉండవయా, నువ్వేం భయపడద్దు అని భగవంతుడు వెనకాల కితాబిస్తున్నాడు. అక్కడ
16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు దైవీ సంపదను గురించి చెప్తాడు. 3 శ్లోకాలు. తర్వాత ఒక్క శ్లోకం చెప్తాడండి, 4వ శ్లోకం. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీం. ఆసురీ సంపద ఏంటంటే దంభో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య. ఈ ఆరు ఆసురీ సంపద. ఈ 6 గురించి మళ్ళా దానికి వివరణ వస్తుంది 16వ అధ్యాయం అంతా. అంటే ఒక్క శ్లోకం చూడండి, ఒక్క శ్లోకాన్ యొక్క వివరణ మిగతా అధ్యాయం అంతా జరుగుతుంది. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య అంటే అజ్ఞానం నుంచి పుట్టినటువంటివి ఇవి. పార్థ సంపద మాసురి. సంపద ఏంది సంపద? మనకే సంపద కావాలా? జ్ఞాన సంపద, దైవీ సంపద కావాలా. కానీ మనకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఏది కావాలా? కావాలా అన్నీ కావాలని కదా కోరుకుంటున్నాం. అదేమిటి? అది ఆసురి సంపద అవుతుందా, దైవీ సంపద అవుతుందా? ఆసురి సంపద. చూడు, దాన్ని డివైడ్ చేసి దేన్ని తీసుకోవాలా, దేన్ని తీసుకోకూడదు అని డివైడ్మెంట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళి దైవీ సంపదను పొంది అంతఃకరణ శుద్ధి పొందుట అనే దానికి అక్కడ అన్నింటినీ చెప్తున్నది. పైగా ఇప్పుడు మనకు చెప్పినటువంటి 21వ శ్లోకంలో 20వ శ్లోకంలో తత్వం గురించి చెప్పాడు. 15వ అధ్యాయంలో పురుషోత్తం ప్రాప్తియోగం చెప్పాడు. పురుషోత్తం ప్రాప్తియోగం అయిన తర్వాత మళ్ళీ దైవీ సంపద, ఆసురి సంపదను చెప్పాడు. అలాగే తత్వం చెప్పి 21వ శ్లోకంలో ఇప్పుడు మహాశత్రువు ఎవరు అని దాని ప్రస్తావన వచ్చింది. అర్థమైంది ఇప్పుడు ఎందుకు శత్రువు గురించి ప్రస్తావన చేసి? అంటే శత్రువు అనేటువంటి వాడు ఎవరికైనా శత్రువే. వాడు జ్ఞానైనా అజ్ఞానైనా. జ్ఞానికి కూడా ఇప్పుడు జ్ఞానికి కామం కలగదని అనుకుంటున్నారా? అంటే ఎవరికైనా కలుగుతుంది. వాడు జ్ఞానైనా కూడా పోతాడు, వాడు చక్కలేకపోతాడు. అందుకే 2వ అధ్యాయంలో చివరి శ్లోకం ఏంది తెలుసా? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. నువ్వు శరీరం విడిచిపెట్టేటంత వరకు ఇలాగా ఉండగలగాలి అని భగవంతుడు చెప్పాడు. అంటే శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా నీ యొక్క మనస్సు మారేదానికి అవకాశం ఉంటుంది. జ్ఞానైనా అజ్ఞానైనా ఎవడైనా కావచ్చు అండి. ఎందుకంటే వీడు ఉండేది ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి శరీరానికి సంబంధించిన లక్షణాలు అలాంటివి ఉంటాయి కాబట్టి ప్రకృతి ఇవన్నీ ఏ కోశానైనా సరే వాడిని లాగేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాడు. సరే, అది చెప్పి ఇంకా దీన్ని నేను ఇంకా క్లోజ్ చేస్తాను. కామహ అనే దాని గురించి ఏమన్నారంటే గిరి సమహోయి కోటిక గింజ నహి అసత్య సమపాతక పుంజ అని తులసిదాసు గారు చెప్పినారట. అంటే ఈ గురివింద గింజలు కోటి గింజలు రాసిపోసినాను అనుకోండి. కోటి గింజలు రాసిపోసిన గిరి అంటే కొండతో సమానం అవుతాయా? కోటి గింజలు పోసినా కూడా ఎంత వస్తుంది? అదే అంత వస్తే వాటికి అబ్బమ్మ అలాగా రాదు. అలాగా ఈ అసత్యము అనృతమైనటువంటి దీన్ని పట్టుకొని దీన్ని నువ్వు సంపాదించి ఎంత పెట్టినా సత్యం అనేటువంటి దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే నువ్వు
ఇదంతా దాని దగ్గర పనికిరానిదయ్యా అని తులసీదాసు గారు చెప్పినారు. అది ఎక్కడో చదివితే నేను దాన్ని రాసి పెట్టుకున్నా, ఎందుకంటే పనికొస్తుంది మనకు చెప్పుకోవడానికి అని. తర్వాత ఒక అసత్యం చెప్పింది ఎవరు? పార్వతీదేవి భర్త దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ తండ్రి యజ్ఞం చేస్తున్నాడని, దక్ష యజ్ఞం చేస్తున్నాడని వెళ్ళి అడిగింది కదా. అడిగింది, ఇది నా బుద్ధి కాదండి, ఇది ఇంతవరకు చెప్పింది నా బుద్ధి, ఇది నా బుద్ధి కాదు. నా బుద్ధి అయితే ఏమంటే నేను ఇట్లా చూడను, నాకు బుక్కు చూసి చెప్పే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఇది మనం చదువుతామంటే ఏదో వచ్చింది కాబట్టి రాసి పెట్టుకున్నారు. పార్వతీదేవి ఒక్క అబద్ధం చెప్పింది. ఏమని? మా తండ్రి చేస్తూ ఉండేటువంటి యజ్ఞానికి నేను వెళుతాను వద్దని అన్నాడు. వినిందా? వినలా. వద్దు, ఇబ్బంది పడతామని మళ్ళా చెప్పాడు, వినలా. వెళ్ళింది. వెళ్తే ఏమైంది? అవమానం మాత్రమే అయిందా? నాశనం అయిపోయింది. అనృతం అనేటువంటి దాన్ని పట్టుకుంటే, అంటే అసత్యమును పట్టుకుంటే ఇట్లా అన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి అనృతమును పట్టుకోకూడదు. తర్వాత సత్యమును పట్టుకున్నాడు ధర్మరాజు, హరిశ్చంద్రుడు. ధర్మంగా చరించినారు. వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి స్థిరంగా. వాళ్ళు నిలిచిపోవాలని వాళ్ళు పట్టుకున్నారా? నిలిచిపోవాలని కాదు, సహజత్వంగా అయిపోయింది. అది సహజత్వంగా పట్టుకున్నారు. తర్వాత రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు చూడండి. రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ తండ్రి గారు ఆ గ్రామంలో వేరే వాళ్ళు ఎవరో ఇది ఉంటే కన్నా, వీరు కన్నా ఒక మాట చెప్తే, ఎవరు? రామకృష్ణ పరమహంస గారి తండ్రి ఒక మాట చెప్తే ఆ గ్రామాధికారి మాట చెల్లుతుంది. అందుకని గ్రామాధికారి ఈయన్ని పిలిచి, అయ్యా నువ్వు నాకు సపోర్ట్గా చెప్పు, నీకు ఈ గ్రామంలో నీకు ఉండేదానికి కావాల్సినంత ఇస్తాను అని అన్నారట. వారన్నారట, నీ గ్రామం వద్దు, నా ఆస్తి కూడా నాకు వద్దు అని చెప్పి ఆ ఇల్లు, ఆ వాకిలి, ఆడుండేటువంటి భూములు అన్నీ కూడా విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఎందుకు? అసత్యమును నేను చెప్పను అని. అట్లాంటి వాళ్ళ వంశంలో కదా రామకృష్ణ పరమహంస గారు పుట్టారు. చూడండి ఎట్లా ఉంటుందో. తర్వాత ఈ లోభం అనే దానికి ఈ రెండు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. నిజం జరిగిన స్టోరీ కాదు, అది ఊరికే థియలాజికల్. అంటే స్వామీజీ చాలాసార్లు చెప్తారు దాని గురించి. హిరణ్యాక్షుడు ఏమండి? బంగారు కన్నులు ఎవరికన్నా ఉంటాయా? బంగారు పేగులు ఎవరికన్నా ఉంటాయా? బంగారు పేగులు. కశ్యపుడు అంటే పేగులు, బంగారం పేగులు ఉండేవాడుని. హిరణ్య అంటే బంగారు కదా. హిరణ్యకశ్యపుడు వాడు హిరణ్యాక్షుడు అంటే కన్నులు. అంటే అర్థం ఏంటంటే వాడు పోగేసేవాడు. ఎవరు? హిరణ్యాక్షుడు పోగేస్తాడు, తినడు. హిరణ్యాక్షుడు పోగేస్తాడు, తినడు. వీడు తింటాడు, అంతే. కాబట్టి హిరణ్యకశ్యపుడేమో అనుభవిస్తాడు, హిరణ్యాక్షుడు పోగేస్తాడు. అదే విధంగానే ఇక్కడ కూడా ధనాన్ని ఇవి అవి అన్నీ కూడా ఒకడు పోగేస్తాడు, తినడు. లోభి తినడు, వేరే వాళ్ళకి పెట్టడు, వీడు తినడు, అనుభవించడు. మళ్ళీ వీడు తింటాడు, వేరే వాళ్ళు సంపాదించినదంతా కూర్చొని తింటాడు, వీడేమీ చెయ్యడు. దానికి ఉదాహరణమే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. తర్వాత తృష్ణ అంటే కోరిక. తృష్ణ నజీర్ణ నవయమేవ జీర్ణ. మీరు చెప్పండి, కండ్లు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి ఉన్నాయి కదా.